ఒకరి ఒకరు ప్రేమించము. ఏదైనా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టిన వారై దేవుని ఎరుగు. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగు. మనము ఆయన ద్వారా జీవిస్తున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. దీని వలన దేవుడు మన ఎన్నించిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలా ప్రేమింపగా మన ఒకరినొకరు ప్రేమింప భక్తులపై మనం ప్రార్థించుకొని వాటి ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడవు దేవా, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలంతట్లో ఆయన సజీవులుగా ఉంచావు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, వాక్య పరిచయ నిమిత్తం ఆయన నిలబెట్టినందుకై వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, నా నోటికి పూరగా ఉండి నన్ను నడిపించండి. సర్వశక్తిమంతుడా, మీరు చెబుతున్న ప్రతి వాక్యం నాయన మా అందరి హృదయ భాగాల్లో తిప్పబడి ఆ ప్రకారమే నేను జీవించడం సహాయం చేసి ప్రభుత్వమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగాక. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము ఒకసారి చూద్దాము. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ కూడి వచ్చిన మనకందరికీ కూడా దేవుని ప్రేమను ఈ దినాన నేర్చుకున్నామని ఆలోచన చేస్తున్నాం. నిజంగా ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో ఇక్కడున్న మనకు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం జీవించి ఉన్నామనంటే దేవుని కృప, దేవుని ప్రేమ, అది తప్ప ఇంకొకటి కాదని నేను ఆలోచన చేస్తున్నాను. నిజంగా ఈ దినాన మనకు వెలుతురు, అలాగే ఈ భూమి సమస్తము మనకు ఉన్నాయనంటే కారణం దేవుని ప్రేమ. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు 5 దినముల సృష్టి చేసి 5 దినముల సృష్టి ఎవరి కొరకు చేశారంటే 6వ దినమున సృష్టి జరిగించిన మానవుని కొరకే. ఈ దినాన మనం జీవించి ఉన్నామనంటే ప్రతి విషయంలో మనకు ఆహారం కొరత లేదనంటే, ఎక్కడైనా వెళ్ళినా మనకు ఆహారం కొరత లేకుండా, కానీ మనం జీవించే విధానంలో ఏ కొరత లేకుండా మనకు అన్ని విధాల సమకూర్చి ఉన్న ఆ దేవాదేవుని ప్రేమను ఈ దినాన మనము తెలుసుకుందాం. ప్రియమైన వాళ్ళ, వెలుతురు లేకపోతే, వెలుగు లేకపోతే మనం ఏమైపోతామో ఎన్నడైనా మీరు ఆలోచన చేశారా? అయితే దేవాదేవుని ఈ లోకంలో మీకున్నంత వరకు సూర్యచంద్రులను ఉంచాడైతే మీరు చివరికి చేరే స్థలానికి ఆయనే వెలుగై ఉన్నాడని మీరు గమనించుకోవాలి. ఈ లోకంలో సూర్యుడు చంద్రుడు గతించిపోవచ్చేమో, కానీ ఆయన నిత్యమైన వెలుగు నీకు ఎల్లప్పుడూ పరలోకంలో ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే గమనించినట్లయితే భూమి, నీరు, చెట్లు, పక్షులు, పండ్లు ఇవన్నీ కూడా నీ కొరకు, నా కొరకు సృష్టించిన ఆ దేవుడు దేవాదేవుని స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ, మానవుడు ఈ భూమి మీద ఫలించుటకు ఆయన ఆశీర్వదించాడు. భూమి అంతా నియమించుటకు ఆయన మనలను ఆశీర్వదించాడు. అలాగైతే వారు ఏమి తింటారు, ఏమి తాగుతారన్న దేవుడి ఉద్దేశంలో, ఆయన ప్రేమలో మనకు అన్నీ కూడా ముందుగానే సమకూర్చి పెట్టాడు. ప్రియమైన వాళ్ళ, అయితే మనము దేవుడి నుండి దూరపరుచుకున్నాం. ఆదాములు ఫలము తినటం వల్ల పాపము తెలుసుకున్నారు. పాపము తెలుసుకున్న తర్వాత ప్రియమైన వాళ్ళ, మనకి ఏం జరిగింది? ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటి దినమున చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను.
అక్కడ ఉంచాడు. మానవునికి స్వాతంత్ర్యాన్ని పూర్తిగా ఇచ్చాడు. ఏదేతోనంత మొత్తం ఆయన తిరగవచ్చు, తినవచ్చు, తాగవచ్చు. అయితే ఒక్క ఫలాన్ని మాత్రము తినకూడదని ఆజ్ఞాపించాడు. ఆ ఒక్క ఫలం వల్ల నువ్వు పాపంలో పడిపోతావు, ఆ పాపం వల్ల నీవు నా నుండి దూరి పారిపోతావన్న ఆజ్ఞను అక్కడ మనకి ఇచ్చినట్టుగా చూస్తాం. అయితే హవ్వ ఆదాము ఇద్దరు కలిసి ఆ ఫలం తిన్న తర్వాత వారి కన్నులు తెరవబడ్డాయంట. అంటే అంతకు ముందు ఎలా ఉన్నారు? వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు, సిగ్గు తెలియకుండా ఉన్నారు. అయితే ఎప్పుడైతే పాపము చేసి సిగ్గు తెచ్చుకొని వారు అక్కడ ఉన్న ఒలివ ఆకులను చుట్టుకొని దాక్కుని ఉన్నారు. అప్పుడు దేవాది దేవుడు వారి మధ్యలోకి వచ్చి, ఆదామా నీవెక్కడ అని పిలిచినప్పుడు ఆయన అన్నమాట ఏమిటంటే, ప్రియమైన వాళ్ళారా, నేను నీకు భయపడి దాక్కుని ఉన్నాను అన్నాడు. భయము వచ్చింది. అంత ముందుగా ఏమొచ్చింది? వారి కన్నులు తెరబడిన తర్వాత సిగ్గు వచ్చింది, తర్వాత భయము వచ్చింది. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళ యథార్థను కోల్పోయారు. నీవు దిగంబరిగా ఉన్నావని నీకెవడు చెప్పెను అని దేవుడు అడిగినప్పుడు, నీవు నాకు ఈమె ఇచ్చిన ఫలాన్ని తినడం వల్ల అన్నాడు. అంటే దేవుడు ఆయనకు సాటైన సహాయంగా ఆమె ఇచ్చినప్పుడు ఆయన సాటైన సహాయాన్ని చూడకుండా తను చేసిన పాపాన్ని ఆమె మీద నెట్టివేశాడు. ప్రేమైన వాళ్ళ ఈ దినాల్లో మనం కూడా చాలా మందిని మన జీవితాల్లో ఏం చేస్తున్నాము అంటే, మనకు ఏదైతే ఎవరైతే ఏమైనా చేస్తే దాన్ని పక్క వారి మీదకి నెట్టివేయడం జరుగుతుంది. ఆమె చేయడం వల్ల, అది జరగడం వల్ల, ఈ కారణం వల్ల అని పక్క వారి మీద మనము ఆ నెపాన్ని వేస్తున్నాం. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం యథార్థతను కూడా కోల్పోయినట్టుగా గమనించండి. మొట్టమొదటిగా సిగ్గును కోల్పోయారు, తర్వాత భయం వచ్చింది, తర్వాత పక్క వారి మీద నిందలు వేయడము జరిగింది. ప్రియమైన వాళ్ళ అలాగనే అతన్ని దేవుడు ఆయన నిమిత్తమై భూమిని శిక్షించాడు. నీవు మట్టి కనుక మట్టివి మన్నైపోతావని చెప్పి ఆయనకు చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ అయితే ఇక్కడ దేవాది దేవుని ప్రేమ ఎలా కనపడుతుందో ఒకసారి చూడండి. ఎందుకంటే ఆయన ఆ ఇద్దరు దిగంబరులు ఉన్నాయని చర్మపు చుక్కాయను వారికి తొలగించినట్టుగా లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. నిన్ను సిగ్గు నుండి దూరపరచడానికి ఆయన చర్మపు చుక్కాయలు తొలగించారు. చర్మపు చుక్కాయలు ఎక్కడి నుంచి వస్తాయి? చర్మపు చుక్కాయలు రావాలి అంటే ఒక జీవి మరణించే తీరాలి. తోలు ఏదైతే కలిగి ఉంటుందో ఆ జీవి మరణించాలి. మరణిస్తే కానీ ఆయనకు సిగ్గు పోవట్లేదు. ప్రేమైన వాళ్ళు గమనించండి. ఇక్కడ దేవాది దేవుని ప్రేమ వారిద్దరిని ఆజ్ఞ అతిక్రమించాలని అప్పుడే తప్పకుండా వారి కొరకు వారి సిగ్గును కాపాడడం కోసము వారి కొరకు చర్మసుఖాలను తొలగించినట్టుగా మనము చూస్తున్నాం. అలాగే ప్రియమైన వాళ్ళ చూసినట్టయితే రోగిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనము చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ ఆయన ఎందుకు విశ్వాసం నుంచి ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుపడను సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువారు సిగ్గుపరచబడరు. దేవునికి కోరుతున్నారు కాక సీయోనులో అడ్డరాతిని ఆయన ఏర్పరుస్తున్నాడు. ఆ ఏర్పరిచిన రాతిని మనం విశ్వసించడం ద్వారా మనము సిగ్గుపడమని దేవాది దేవుడు మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయితే ఈ లోకంలో మనం జన్మించిన మనం అందరికీ కూడా చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు. జీవించి ఉన్నను జీవించి లేకపోయినను తల్లిదండ్రులు ఉంటారు. వారి ప్రేమ ఎలా ఉంటుందో మనం బిడ్డలమైన మనం అందరం కూడా చవిచేసి ఉంటాం. అయితే ఇంకా రకరకాలైన ప్రేమలు ఈ భూమి మీద ఉన్నాయి. ఎలాంటి ప్రేమలు ఉన్నాయంటే ప్రేమైన వాళ్ళ అన్నదమ్ముల ప్రేమను, అక్క చెల్లెళ్ళ ప్రేమను, అలాగే బంధువుల ప్రేమను, ఒక వ్యక్తి భార్య కానీ లేదా భర్త కానీ యొక్క ప్రేమ, అలాగే మనమళ్ళు మనమరాళ్ళు, అలాగే వారి వారి సంతతిని కూడా మనము ప్రేమిస్తూ ఉంటాం. ఇక్కడ
ప్రేమ అనే దానికి హితము లేదు. అది ఎవరిచ్చినది అంటే ఇప్పుడు మనం చదివిన యోహాను రాసిన పత్రికలోని మొదటి యోహాను పత్రికలోని చదవబడిన లేఖన భాగాలలో చాలా స్పష్టంగా ఉంది. ప్రేమ దేవుడై ఉన్నాడు, ప్రేమ స్వరూపైన దేవుడు ప్రేమ అయి ఉన్నాడని ఇంకా నోట్బుక్లో ఉంటుంది. ప్రేమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే తండ్రి తల్లి ప్రేమను ఏ రకంగా మనం కోరుకుంటున్నామో దేవాదేవుడు కూడా ఆ ప్రేమను నీకు ఇవ్వడానికి లోకంలో సిద్ధంగా ఉన్నాడు. ఎంతో మంది తల్లిదండ్రులు లేని వారు అందరికీ కూడా ఆయన ఆ ప్రేమను పంచుతూ ఉన్నాడు. అలాగే అక్క చెల్లెళ్ళు లేకపోయినను, అన్నదమ్ములు లేకపోయినను ప్రేమను ఎంతో దేవుడు వేరే వారి ద్వారా వారి మీద కురిపిస్తూ ఉన్నాడు. ప్రేమ వాళ్ళ ఇలా మన బంధువుల ప్రేమ మనం అన్ని చూసుకుంటాం. పాట కూడా మనకు ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ వేరుగా ఉంటుంది, అన్నదమ్ముల ప్రేమ వేరుగా ఉంటుంది, భార్యాభర్తల ప్రేమ కూడా వేరుగా ఉంటుంది. సాటి అయిన సహాయాన్ని దేవుడు ఒక పుస్తకు ఉంచాడు. ప్రియమైన వాళ్ళ అలాగే ఒక దైవికమైన శక్తి కలిగిన భర్తను భార్యలకు ఉంచి ఉన్నాడు దేవుడు. ఇటువంటి ప్రేమను ఆయన కనపరుస్తున్నాడంటే ఆయన ఇంకా ఎంత గొప్ప ప్రేమ నీ ఎడల కనుపరుస్తున్నాడో ఒక్కసారి ఆలోచించేయండి. మనం ఇంకా పాపమై ఉండగా ఆయన నీ కొరకు నా కొరకు మరణించినట్లుగా చూస్తున్నాం. ఆయన చివరి రక్తం కొట్టు కూడా నీ కొరకు నా కొరకు కాచిన ప్రేమను మనకు కనపడుతుంది. పరమగీతాల్లో ఉంటుంది. ప్రియమైన వాళ్ళ ప్రేమ మరణం కంటే బలమైందని పరమగీతాల్లో చెప్పబడింది. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనలో ఎంతమందిని క్రైస్తవులమని చెప్పడానికి ధైర్యంగా ఉంటున్నామో లేదో ఆలోచన చేయండి. చాలా మంది బైబిల్ ఒక కవలో పెట్టుకొని లేదా ఒక సంచిలో పెట్టుకొని పక్కన పెట్టుకొని ఎవరికి కనబడకుండా మందిరం వచ్చినంత వరకు దాచిపెట్టుకొని మందిరం వచ్చేటప్పుడు కూడా అటు ఇటు చూసి లోపలికి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎందుకో అది వారికే తెలియాలి. ప్రియమైన వాళ్ళ ఇక్కడ దేవాదేవుడు వాక్యం చెబుతున్నాడు. క్రైస్తవులని పిలువబడుతున్నప్పుడు నీవు శ్రమ పొందుతున్నావు అంటే దాని కొరకు నీవు సిగ్గుపడకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. సిగ్గు అనేదాన్ని మనం పోగొట్టుకోవడానికి క్రైస్తవుడుగా మనం ఉన్నట్లయితే మనకి ఎటువంటి సిగ్గు రాననేది కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగే ఇంకో వచనాన్ని చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే ఆయన రాకడలో ఆయన యందు నిలిచిన వారమైతే సిగ్గు పడమనే విషయాన్ని మనం తెలియజేస్తున్నాడు. ఆయన రాకడ సమయంలో ఆయన ఎదురుగా మనం నిలబడ్డాము అంటే నీతిమంతులుగా పవిత్రులుగా మనం ఆయన ఎదురుగా నిలబడ్డామంటే సిగ్గుపడమన్నది దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనం సిగ్గుపడకుండా ఉండాలి అంటే ప్రియమైన వాళ్ళ ఒక క్రైస్తవులుగా ఉండాలి, ధైర్యం తెచ్చుకునే వారిగా ఉండాలి, ఎవరికి భయపడని వారిగా ఉండాలన్నదే దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే ఇక్కడ భయం లేకుండా ఉండడానికి దేవుని ప్రేమను మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ యెషయా గ్రంథం నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని ఇచ్చినయ్యు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడు, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరచును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అన్న నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా మనము ఆయన దాసులమని ఆయన ఎప్పుడు మనల్ని ఉపేక్షించక ఏర్పరచుకున్న వాడని అలాగనే నీకు తోడై ఉండి నీకు భయం లేకుండా చేసే దేవాదేవుడుగా ఉన్నాడు. ఎక్కడైతే ఏదో తోడులో పాపం ద్వారా నీకు భయాన్ని పొందుకున్నావో ఆ భయాన్ని తొలగించడానికి ఈ లోకంలో ఆయన నీకు ప్రేమను కనపరుస్తున్నాడు. ప్రేమైన వాళ్ళ సిగ్గును తొలగి
తొలగించడానికి క్రైస్తవులను అయిన నీవు ఎటువంటి సిగ్గుపడమని ఆ దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా నీవు పొందిన సిగ్గుని ఇక్కడ తొలగించడానికే ఆ దేవాదేవుడు నిన్ను క్రైస్తవుడిగా మానవుని చెబుతున్నాడు. అలాగే ప్రియమైన వాళ్ళ భయం లేకుండా ఉండడానికి నిన్ను ఈ లోకంలో ఆయన నిలవబెట్టేట్టుగా మనము చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ లేవియాకాండం 19వ అధ్యాయం 35-37 వచనాలు చూద్దాం. లేవియాకాండం 19వ అధ్యాయం 35 తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తూనికలో కానీ పరిమాణములో కానీ మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుర్తు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడైన యెహోవాను కాగా మీరు నా కట్టడలన్నిటినీ, నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకోవలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఎవరికి కూడా మనము తీర్పు తీర్చకూడదు. నీవు ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చున్నావంటే ఆయన స్వరూపంలో ఉన్న మనము ఆయనకే తీర్పు తీర్చుతున్న వారిగా అవపడతాం. కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళ మానవులందరినీ ఆయన తన స్వరూపమందు చేసుకుని ఉన్నాడు. తన స్వరూపమైన వాళ్ళందరినీ కూడా మనము ఏదైనా వారి ఎడల తీర్పు తీర్చిన వారి కొలతలో కూడా ఏ లోపమైనా చేసి ఉన్నాయనగా అది దేవుడికి చేసినట్లుగా ఈ లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. మనం యథార్థతగా ఉండాలన్నది దేవుని ఆశగా ఉంది. ఎదుటి వారి ఎడల నీ యొక్క మనోభావాలు కూడా ఎలా ఉండాలన్నది ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ మనం ఏంటంటే కొలిచేటప్పుడు తన కొట్టినట్లుగా లేదా కొంత మనం దాచుకునేటట్లుగా ఉండాలన్నది మన కోరిక అయితే దేవుని కోరిక అది కాదు. ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చే శ్రేష్టమైన ఈవులో కానీ ఎదుటి వారికి ఇచ్చే శ్రేష్టమైన ఈవులో కానీ ఎటువంటి కొరత ఉండకూడదు, లోపం ఉండకూడదు అన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. గమనించండి ప్రియమైన వాళ్ళ తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించును కదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీవు నేను ఆయనకి ఇష్టమైన వారైతే ఆయన నిన్ను గద్దిస్తాడు. ఎందుకు? నీవు చెడు మార్గాల్లో వెళ్ళకుండా ఉండడానికి, చెడుగా నీవు ప్రకటన చేయకుండా ఉండడానికి. ఆయన పవిత్రుడు కనుక నీవు కూడా పవిత్రులుగా ఉండి ఆయన దగ్గరికి రావడానికి ఆయన నిన్ను గద్దిస్తాడు. ప్రియమైన వాళ్ళగా ఆ గద్దింపు మనం ఏం చేస్తాం? విసుక్కుంటాం. ఏంటి? నాకేనా ఈ గద్దింపులు, నాకేనా ఈ శ్రమలు, లేకపోతే నాకేనా ఇవి రావాలి, ఎదుటి వాళ్ళకి రావచ్చు కదా అని మనము కోరుకుంటూ ఉంటాం. అయితే దేవుని ప్రేమతో నీకు వచ్చిందంటే నిన్ను శుద్ధి చేయడానికో నిన్ను పరిశుద్ధిగా చేయడానికో తప్ప ఇంకొక కారణం అయి ఉండదు. ప్రేమైన వాళ్ళ దేవుని ప్రేమను బట్టి నీకు శ్రమ వస్తుందంటే నీవు ఎంతో సంతోషించాలి. ఆ సంతోషంలో నీవు శుద్ధుడు కావాలన్నదే దేవుని ప్రేమ ఉన్నది. ప్రేమైన వాళ్ళ గమనించండి, ఎక్కడైనా కూడా తండ్రి ప్రేమించేవాడైతే తన బిడ్డని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఎక్కువ ప్రేమ అయితే చెడిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. కానీ తండ్రి వ్యర్థముతో వాడిని శిక్షిస్తేనే వాడు మంచి మార్గంలో నడుస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం చాలా మంది మీ టీచర్లు అబ్బాయిను అమ్మాయిని కొడితే మేమే మా పిల్లల్ని కొట్టము, మీరెందుకు కొడతారు? అది మీ ప్రేమ. అయితే అక్కడ శిక్షించడానికి ఆ ఉపాధ్యాయుడికి కారణం ఏమిటి? ఆ బిడ్డ మంచి మార్కులతో కానీ లేక మంచిగా ప్రవర్తించడానికి కానీ ఆయన చదువులో ఉన్నతి కోరుకునే మాస్టర్లు వాళ్ళని గద్దించడము జరుగుతుంది. వాళ్ళను ప్రేమిస్తున్నారు కనుకొని ఆ టీచర్లు వాళ్ళను గద్దించడం జరుగుతుంది. ఇక్కడ తండ్రి అయిన దేవుడు తను ప్రేమించిన వారిని అందరినీ కూడా గద్దించడము జరుగుతుంది. ప్రేమైన వాళ్ళ నిజంగా ఎంతో శ్రేష్టమైన ఆ దేవాదేవుని ప్రేమ
శాశ్వతమైన ఆ దేవాది దేవుని ప్రేమ మనము పొందుకుంటున్నాం. మనం ఈ లోకంలో ఉండగా మన బిడ్డలకు మనం ప్రేమను పంచుతున్నాము, కానీ మనము ఆ ప్రేమ జీవించి ఉన్నంత కాలం మాత్రమే, మనం జీవించున్నంత కాలమే మనకు మన పిల్లల మీద ప్రేమ కనపరచగలము. చనిపోతే ఎవరు కనపరుస్తారు ఆ ప్రేమను? శాశ్వతుడైన ఆ దేవాదేవుడు నిత్య శాశ్వతమైన ప్రేమను నీ ఎడల ఆయన కనపరిచే దేవుడుగా ఉన్నాడని ఇక్కడ గమనించాలి ప్రేమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే కీర్తనలు 56వ సంకీర్తన 12వ వచనం చూసినట్లయితే మరణము నుండి జీవమును దేవుని సన్నిధికి ఉన్నట్టుగా మనం చూడాలి. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి 56వ సంకీర్తన 12వ వచనం, దేవా నీవు మనలో నుండి నా ప్రాణము తప్పించున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు దారి పడకుండా నీవు నా పాదములను తప్పించున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు, ఫిలిష్తీయుల కోసం గాతు పట్టణంలోకి వెళ్ళినప్పుడు, గాతులు ఆయన పట్టబడినప్పుడు ఈ విధంగా ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళ, ఆయన ఏమంటున్నాడు? మరణం నుండి నా ప్రాణమును తప్పించు, జీవపు వెలుగులో దేవుని సంతరించినట్లు, దేవుని సన్నిధిలో సంతరించినట్లు దారి పడకుండా నీవు నా పాదములను తప్పించున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధానంలో ఉండటము ఆయన ఇష్టపడినట్టుగా చూస్తున్నాం. నిజంగా దేవుని ప్రేమ నీ కొరకు నా కొరకు ఎప్పుడు కూడా చేతుల్లో చాచి ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ, ఎందుకంటే నరులారా తిరిగి నా దగ్గరికి రండని చెప్పి నీవు కోల్పోయిన నిత్య జీవాన్ని ఆయన తిరిగి ఇవ్వడానికి ఎల్లప్పుడూ ఆయన చేతులు చాచే ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ, మనము ఎప్పుడైతే అవ్వ ఆదాములు ఆ పండు తిని పాపంలో పడిపోయి కోల్పోయింది ఏమిటి అంటే నిత్య జీవము. ప్రియమైన వాళ్ళ, నిత్య జీవము అలాగే పవిత్రతను కూడా అక్కడ కోల్పోయినట్టు మనం చూస్తున్నాం. నిత్య జీవము కోల్పోయిన వారికి ఆ దేవాదేవుడు తిరిగి తన సన్నిధానంలోకి మీరందరూ రావాలని ఆయన చేతులు ఎల్లప్పుడూ చాచి ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకరీతిలో మనం మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. మన ఇష్టానుసారమైన జీవితం గడుపుతూ మనకు కావలసింది ఏదో మన శారీరక సుఖాలకు కానీ మన కుటుంబ సుఖాల కొరకు కానీ మనం ఎంతో కష్టపడుతూ ఉంటాము. కానీ ప్రియమైన వాళ్ళ, ఆ దేవుని ప్రేమను బట్టి మనం ఏమి కావాలో నిర్ణయం చేసుకోలేక ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే మన నుండి రక్షించే తిరిగి తన నిత్య జీవంలోకి ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే ఎక్కడైతే మనకు అక్కడ ఏదేని తోటలో కోల్పోయిన నిత్య జీవాన్ని కూడా ఆయన నీకు నాకు ఇవ్వడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆయన ప్రేమను మనకు కనబరుస్తున్నాడు. ఒక్కసారి ప్రియమైన వాళ్ళ ఒక ఉదాహరణని మీకు తెలియజేయాలని ఆశయపడుతున్నాను. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను రాజు యొక్క తెలివితేటలను మనము ఇక్కడ గమనించవచ్చు. నిజంగా దేవాది దేవుడు నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా ప్రియమైన వాళ్ళ ఎంతో గొప్ప శ్రేష్టమైన తెలివి ఇచ్చాడు. ఆ తెలివిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్నది ముఖ్యం. ఇక్కడ ఏంటి అంటే స్వార్థపరంగా మనము ఆలోచన చేస్తున్నామా, లేక ఇతరుల కొరకు మనం ఏమన్నా ఆలోచన చేస్తున్నామని మనము ఆలోచన చేయాలి. ఇక్కడ సొలొమోను మహారాజు ఒక దేవుడు అగుపడి ఆయన్ను కలలో కనిపించి అడిగాడు. ఏమని అడిగాడు అంటే నీకు ఏది కావాలనో కోరుకోమని దేవుడు అడిగాడు. అయితే దానికి సొలొమోను చక్రవర్తి ఏమడిగాడంటే ప్రియమైన వాళ్ళగా, నీవు నాకు ఇచ్చిన ఈ ప్రజలు శ్రేష్టమైన వారు, గొప్పవారు, వారిని పరిపాలించుటకు నాకు సరైన జ్ఞానం కావాలి, వారి తీర్పు తీర్చుట్లో కూడా నాకు సరైన జ్ఞానం కావాలి అని అన్నాడు. అయితే దేవాదేవుడు ఆయనకు జ్ఞానంతో పాటు కీర్తి ప్రతిష్టలు అలాగే సర్వ ఐశ్వర్యాలు ఆయనకు ఇచ్చినట్లుగా మనం ఐశ్వర్యాలు ఆయనకి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ప్రేమ వాళ్ళ, చూడండి, నీవు దేవుణ్ణి ఒక్కటి అడిగితే, నీవు ఆయనకు అనుకూలమైనది ఒక్కటి నీవు అడిగితే ఆయన ప్రేమతో నీకు ఎన్ని అయినా
ఇవ్వగలగవాడు ఆ దేవాదేవుడు. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. మనకు కావాలంటే సర్వాన్ని సిద్ధపరిచిన ఆ దేవాదేవుడు, ఆహారం కొరకు చెట్లను, వృక్షాలను, జంతువులను నీకు సిద్ధపరిచిన దేవుడు ఇంకా నీ కోరికలు ఏమైనా ఉంటే తీర్చలేడా? ఆలోచన చేయండమ్మా. ఎందుకనంటే ఆయన ప్రేమను మనం ఈ లోకంలో ఎప్పుడు గమనించుకునే పరిస్థితిలో అయితే లేము. నా భర్త నాకు ప్రేమగా ఉంటే చాలు, నా భార్య నాతో ప్రేమగా ఉంటే చాలు, నా అన్నదమ్ములు నాతో ప్రేమగా ఉంటే చాలు, నా అక్కచెల్లెలు నాతో ప్రేమగా ఉంటే చాలు అనుకుంటున్నానే కానీ సర్వశక్తుడైన ఆ దేవాదేవుని ఈ అందరి ప్రేమను మించిన ప్రేమ ఆయన నీకు నాకు ఇస్తున్నాడన్న సంగతిని మనం ఎవ్వరం కూడా గమనించలేకున్నాం. ప్రేమైన వాళ్ళ అలాగనే గమనించినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే ప్రేమైన వాళ్ళగా నీకు మరణము సంప్రాప్తమైంది, నిత్య జీవము పోగొట్టుకున్నావు, తరువాత నీకు మరణము సంప్రాప్తమైంది. ఆ మరణాన్ని పోగొట్టడానికి ఎలాంటి పాలివారైన ఒక వ్యక్తి మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. అదే దేవుడు, దేవాది దేవుడు. ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రక్త మాంసాలు కలిగిన వాడిగా పంపించినట్లుగా మనము ఈ ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ ఎబ్రీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం మరణమైన చేత దాస్యములో పడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో వారివారైన దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆకారం లేని ఆ దేవాదేవుడు, ఆత్మస్వరూపుడైన ఆ దేవాదేవుడు నీ కొరకు నా కొరకు నీలాగా నాలాగా రక్త మాంసాలు కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రేమైన వాడుగా ఎందుకొరకు అంటే నీవు మరణ భయాన్ని పోగొట్టడానికి, అలాగే మరణాన్ని జయించడానికి, సాతాను జయించడానికి శక్తి నీకు పొందడానికి, మాదిరికరమైన ఆయన జీవితాన్ని నీకు తెలియజేయడానికి రక్త మాంసాలు కలిగిన వాడిగా ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా చూస్తున్నాం. ప్రేమైన వారు ఎంతటి ప్రేమను చూడండి. ఆయన మహిమను వదులుకొని ఆయన స్వరూపం లేని వాడిగా ఉండడు. ఆయన తన కోరిక చొప్పున నిన్ను పుట్టించుకొని నీ కొరకు నా కొరకు ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రేమైన వాళ్ళ రక్త మాంసాలు కలిగి ఆ రక్త మాంసాలను మనం వల్లారాలనుగా ఆయన ఇక్కడ ఇచ్చిపోయినట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఆయన ప్రేమను ఎంతవరకు మనము ఆలోచన చేస్తున్నాం. మనం కూడా రక్త మాంసాలు కలిగిన వాళ్ళమే, కానీ మరణాన్ని జయించడానికి మనకు శక్తి చాలా ఉన్నది. అందువలకి ఈ లోకంలో నీవు జీవించినంత కాలం ఏదో ఒక రోజు మరణించవలసి ఉన్నది. ప్రియమైన బాగా నేను ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. క్రైస్తవునిగా ఎన్ని మరణాలు ఉంటాయి, ఎన్ని జన్మలు ఉంటాయి? ఒక క్రైస్తవుని కాని వారికి ఎన్ని మరణాలు ఉంటాయి, ఎన్ని జన్మాలు ఉంటాయి? చెప్పగలరా? క్రైస్తవునికి ఒకటే మరణం. మరి జన్మలు 2 ఉంటాయా? ఏంటమ్మా 2 జన్మలు? బాప్తిసం పొందినప్పుడు ఒక జన్మ, మహిమ శరీరంతో వెళ్ళేటప్పుడు కాదు, తల్లి గర్భం పుట్టిన ఒక జన్మ. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి పుడతామో అది ఒక జన్మగా. అందుకే నీవు 2వ జన్మ పొందితే కానీ పరలోకానికి అర్హుడవు కావు అని దేవాదేవుడు ఎవరితో అన్నాడు? నికోదేముతో అన్నాడు. నిత్య జీవం పొందుటకు నీకు నాకు ఏం కావాలి అంటే 2 జన్మలు కావాలి. క్రైస్తవులమైన మనము అయితే మనకు ఈ లోకంలో మరణము ఒకటే ఉంటుంది. ఎల్లకాలము జీవించే సమయాన్ని ఆ దేవుడు తన దగ్గర నీకు ఇస్తాడు. ప్రియమైన వారు, అయితే నమ్మకం లేకుండా క్రైస్తవ జీవితం గడపకుండా ఎవరైతే ఉంటారో వారికి అగ్ని గుండము 2వ మరణంగా చెప్పబడి ఉంది. ప్రియమైన వారు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో మాట ఉంటుంది. ప్రియమైన వారు, ఎందుకనంటే క్రైస్తవుడు కాని వారికి అగ్ని గుండంలో పడవేయడానికి
అది రెండవ మరణంగా కనబడుతూ ఉంది. మనకు రెండవ మరణం కావాలా లేక ఒక్క మరణమే కావాలనేది నిర్ణయము నీకు నాకే అప్పచెప్పాడు ఆయన. స్వేచ్ఛను, ఆ స్వేచ్ఛను నీకు నాకు దేవాదేవుడు ఇచ్చాడు. అందుకే పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట ఉంటుంది, నీ జీవమును మరణమును నీ ముందు ఇచ్చున్నాను, ఏది ఏమైనా అది నీవు కోరుకో అంటున్నాడు. ఏదైనా కూడా జీవము నీ ఎదురుగానే ఉంది, మరణము నీ ఎదురుగానే ఉంది. మరి తెలివినిచ్చు, మంచి చెడ్డ తెలివినిచ్చు ప్రాణించిన మనకు ఎక్కువగా కోరుకునేది ఏం కోరుకుంటున్నాము అంటే ప్రియమైన వాళ్ళగా చెడ్డని కోరుకుంటున్నాము. మంచి చెడు తెలివినిచ్చే ఫలాన్ని మనం భుజించినను ఎప్పుడు కూడా చెడ్డని తప్ప మంచిని ఎప్పుడు ఆస్వాదించం. కారణం ఏంటంటే చెడుతనము చాలా సులువుగా అందరిలో రాగిపోతుంది. చెడుతనము చాలా తొందరగా ఎస్టాబ్లిష్ అవుతుంది, పెద్దది కాబడుతుంది. అది మంచి మాత్రం నిదానంగా రాబడుతుంది. జనాల్లో మంచివాడు అనిపించుకోవడానికి సమయం ఎన్నాళ్ళు పడుతుందమ్మా? చాలా కాలం పడుతుంది. చెడ్డ అనిపించుకోవడానికి ఒక్క నిమిషం కూడా కాదు, ఒక్క సెకండ్ కాదు. నా జీవితంలో నేను ఎంతో దేవుని వదిలి జీవితంలో ఎంతో నికృష్టుడుగా నీచుడుగా బ్రతికిన దినాల్లో అందరూ నన్ను అన్నవారు, వీడికి పిల్లనిచ్చినా వేస్తే, వీడికి పెళ్లి కాదు అని ఎన్నో రకాలుగా ఎంతో మంది నన్ను అసహించుకున్న వారుగా ఉన్నారు. అయితే ప్రియమైన వారు, ఆ దేవాదేవుని ఎన్నో లేని ప్రేమను బట్టి నిజంగా ఈరోజు గుర్తుకొస్తుంది నాకు. ఆ ప్రేమ ఎటువంటిది అంటే ఎందరో అసహించుకున్న ఈ జీవితాన్ని మీ మధ్య నిలువ పెట్టి వాక్యం చెప్పడానికి ఆ దేవుడి ఇచ్చిన ప్రేమను బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రియమైన వారగా నీ ఎడల నా ఎడల దేవుని ప్రేమ ఎంతో గొప్పగా ఉంది. ఎన్నో అలవాట్లు కలిగిన నేను మారడానికి నీవేనా ఆ శ్రీనివాసుడు అనిపించుకోవడానికి ప్రియమైన వారగా చాలా కాలం పట్టింది. పరీక్షిస్తూ ఉంటారు మనల్ని చాలా మంది. ఏం చేస్తున్నారు, ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నాడు, ఎలాంటి జీవితం కొనసాగిస్తున్నాడని మనం ఇద్దరిని మనమల్ని కూడా చాలా పరీక్ష చేస్తూ ఉంటారు. ఎవరైనా మనకు వందనం పెట్టలేదు అని అంటే అతని ఎడల మనకు ఏదో మనము ద్రోహం చేసి ఉంటామో లేకపోతే ఏదో చెడు కార్యము చేసి ఉంటామో అని చెప్పి మనము అనుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే వారి హృదయంలో ఉన్న కోపము, మన మీద ఉన్న ద్వేషము లేక ఎటువంటి ఆలోచన అయితే ఉందో అది మనకు వందనాలు చెప్పకుండా ఆపుతుంది ప్రియమైన వాళ్ళ. అయితే దేవాదేవుని ప్రేమ మనమందరినీ కూడా చాలా గొప్పగా పరిశీలిస్తుంది. ఆ ప్రేమ వల్ల నీవు పరిశుద్ధుడు కావాలి, అదే పవిత్రపరచబడి తిరిగి నిత్య జీవంలోకి రావాలని ఆ దేవాదేవుడు రక్త మాంసాలు కలిగిన శరీరంగా ఈ లోకంలోకి వచ్చాడు ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతని దేవునికి ఎరుకైన వాడు. నిజంగా ఈ లోకానుసారంగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఎదిని వ్యక్తులను ఎవరినైనా సరే మన బంధువర్గంలో కాకుండా మన స్నేహితుల్లో కాకుండా ఎవరినైనా ఒక్కసారి మనం ప్రేమించిన వారం అయితే మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నవారు. దేవుణ్ణి ఎరగాలి అంటే మనం ఎదుటి వారిని మనము ప్రేమించే వారిగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తామో ప్రియమైన వాళ్ళగా ఆయన దేవుని ఎరిగిన వారుగా ఉన్నాడని మనం తెలియదు. ఒకడు దేవుని ప్రేమించిన అతడు దేవునికి ఎరుగైన వాడు. మనం ఆయన ప్రేమిస్తే ఆయన మనల్ని గుర్తెరిగి మనల్ని కూడా ప్రేమిస్తాడు. నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పడానికి అవకాశం ఉందని చెప్పి ఈ వాక్యం సెలవిస్తుంది. మనలో ఎంతమందిని దేవుని ప్రేమిస్తున్నాం? ఉదయాన్నే లేచి కీర్తనలతో కానీ ప్రార్థనతో కానీ ఆయనకు స్తుతులు ఎంతమందిని మనం చెల్లిస్తున్నాం? ప్రతి క్షణము, ప్రతి ఘడియ, ప్రతిరోజు, ప్రతి గంట ఆయన్ను
స్తుతించే మనసు మనలో ఎంతమంది ఉంది? ఏ పని చేస్తున్నానో మనకు స్తుతించే భావన మనలో ఎంత మందికి ఉంది? ఆయన ప్రేమను బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఎల్లవేళలా పొందేవారుగా, ఆయనకు చెల్లించేవారుగా ఉండాలన్నదే ఈ దేవుని వాక్యం. ప్రియమైన వారు, నిజంగా మనము ఆ దేవుణ్ణి ప్రేమించిన వారమైతే మనము ఆయన గుర్తెరుగుతాడు. ఆయన గుర్తెరగడం వల్ల మనకి ఏం జరుగుతుంది అమ్మా? స్వాస్థ్యం పొందుకుంటాం. మనం నిజంగా మన కుమారులు 10 మందో లేక 5 మంది ఉన్నారని అనుకుందాం. కుమారులు కానీ కుమార్తెలు కానీ మిమ్మల్ని ప్రేమించకపోతే మేము కలిగిన ఆశీర్వాదాలు మీరు ఇస్తారమ్మా? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? మిమ్మల్ని వారు ప్రేమించలేదు కనుక మీరు వారికి ఆశీర్వాదాలు. మరి ఆయన నిత్యమైన స్వాస్థ్యము మీకు ఇవ్వాలంటే ఆయన మీరు ఎరిగి ఉండాలి, ప్రేమించి ఉండాలి. మీరు ఆయన ప్రేమించిన వారైతే మిమ్మల్ని ఎరిగి ఆ స్వాస్థ్యాన్ని మీకు ఇస్తాడు. ప్రేమైన వారు, నిజంగా దేవుని ప్రేమ మన నిత్య జీవం కొరకైనా ప్రేమ కలిగి ఉంది. మరణాన్ని జయించడానికి మరొక మాటలు చూద్దాం. ప్రేమైన వారు, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వారి కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడను లేడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒకనొక సందర్భంలో ఒక స్నేహితుని కొరకు మనం ఎవరినైనా ప్రాణం పెట్టవచ్చేమో, కానీ అయితే ఆ ప్రాణం పెట్టుల కంటే కూడా మన అందరి కొరకు కూడా, పాపం చేసిన ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన ప్రాణాన్ని పెట్టిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రేమను కనపరిచే దేవుడుగా ఉన్నాడు. స్నేహితుని ఎడల ప్రేమ కనపరుస్తూ మనం ప్రాణం పెట్టవచ్చేమో, కానీ ఆ ప్రాణం పెట్టుట ప్రేమలో స్వార్థము ఉంటుంది. ఎందుకనంటే అందరూ నన్ను గొప్పగా చెప్పుకోవాలను, లేకపోతే వారి కొరకు నేను ప్రాణం పెడుతున్నానని చూడండి తెలియజేయడం కొరకు మనము ప్రాణం పెట్టవచ్చేమో. కానీ అయితే ప్రియమైన వాళ్ళ ఆ దేవుడు నిన్ను తన దగ్గరికి రావడానికి, మరణము నుండి సాతాను నుండి జయించడానికి ఆయన ప్రాణం పెట్టేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, అలాగే మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, లోకమును ప్రేమించిన తండ్రి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పెట్టి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము పొందినట్లు ఆయన యందు విశ్వాసం ఉంచాలన్నది దేవుని వాక్యం. ప్రేమైన వారు, మనకు దేవుని ప్రేమ కావాలంటే మనకు మార్గం ఉద్యోగం ఎవరు? యేసు ప్రభువే. ఆ యేసు ప్రభువు మనల్ని సరైన మార్గంలో మనల్ని నడిపించి ఆ తండ్రి అయిన దేవుని సన్నిధానంకు చేరుస్తాడు. ప్రేమైన వారు, లోకము ప్రేమించిన ఆ దేవుడు తన అద్వితీయ కుమారుని నీ కొరకు నా కొరకు పంపించి ఉన్నాడు. అయితే ఎవరమైనా ఇంకొకరి కొరకు మన కుమారుని బలి ఇవ్వడానికి ఇష్టపడతామా? ఎవరు ఇష్టపడరు. కానీ ఎంతో అద్వితీయమైన ప్రేమను కనపరిచే ఆ దేవుడు గొప్ప ఎనలేని శాశ్వతమైన ప్రేమను నీ ఎడల నా ఎడల కనపరిచే ఆ దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పంపిస్తున్నాడు. ప్రేమైన వాళ్ళ, అలాగే మనం గమనించినట్లయితే ఇదే 3వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. ప్రేమైన వాళ్ళ, యోహాను సువార్త 3వ అధ్యాయం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము కలవాడు. కుమారుని విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. దీర్ఘశాంతుడైన ఆది దేవాది దేవునికి ఉగ్రత వస్తుంది అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచన చేయండి. ఎటువంటి పాపం చేస్తున్నను తన ప్రేమ వల్ల నిన్ను ఆయన ఏమి చేయకుండా ఆపుతున్నాడు. అందుకేనేమో చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడు మనల్ని ఇంకా ఏమి చేయలేదు కాక ఇంకా పాపం చేసుకుంటూ
వెళ్దామని ఆలోచన చేస్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళని. అయితే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న మాటలు మరొకసారి చదువుకుందాము. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన పంపించిన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన జీవము మనం చూడాలంటే, మన జీవము చూడాలంటే మనము ఆయన ఎందుకు విధేయులమై ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, విధేయుడు అంటే ఏమిటి? విధేయత అంటే ఏమిటి? ప్రతి మాటకు లోబడటం అన్నది విధేయత కానే కాదు. నేను లోబడుతున్నాను దేవుని వాక్యాన్ని, అయితే విధేయుడైతే కాదు. విధేయుడు కావాలంటే ప్రియమైన వాళ్ళారా ఆచరణలో పెట్టాలి. దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను ఎప్పుడైతే ఆచరణలో పెట్టామో అప్పుడే మనము విధేయుడు. వినయం కనపరచడం వేరు, విధేయత కనపరచడం వేరు. విధేయత అన్నది ప్రియమైన వాళ్ళారా చెప్పిన మాటను ఆచరించేవాడుగా ఉండాలి. కొన్ని వచనాలు చూసినట్లయితే, ఒక ఇద్దరు కుమారులు కలిగిన ఒక తండ్రి పొలానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఒక కుమారుడు ఏం చేస్తాడు అని అంటే పోతానని చెప్తాడు. ఎక్కడికో తన కార్యాలయానికి వెళ్ళిపోతాడు. కార్యాలయం నుంచి ఆయన వెళ్ళిపోతాడు. రెండవ కుమారుడు నేను పోను అన్న రెండవ కుమారుడు ఆ పొలానికి వెళ్ళి ఆ పనిని చక్కబెట్టినట్టుగా దేవుడి వచనాలు చెప్తున్నాయి. ఇక్కడ ఎవరు విధేయుడు? రెండవ వాడే విధేయుడు. మరి మొదటి వాడు విన్నాడుగా మాట వింటేనే సరికాదు, దాన్ని క్రియను ఆచరణలో పెట్టిన వాడే విధేయుడు అనేది. ఆయన యందు మనం విధేయుడమైతే జీవము చూసేవారుగా ఉంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 8 వచనాలు చెప్పుకొని వాక్యము వింటున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయని ఎరిగి శ్రమల యందు అతిశయపడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచు. 8వ వచనం వరకు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ప్రియమైన వారా, ఇక్కడ మనం గమనించినట్లే శ్రమ ఓర్పును కలిగి ఉండాలి. ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందు మనము అతిశయపడాలి. మనము అతిశయపడాలి అంటే మనకు ఏం కావాలి ప్రియమైన వాళ్ళ? ఓర్పునందు, శ్రమనందు ఓర్పునందు పరీక్ష యందు నిరీక్షణ కావాలి. నిరీక్షణ అంటే ఏమిటి? నిరీక్షణ ఎదురు చూడడం. ఎవరి కొరకు ఎదురు చూడాలి? ఎందుకు ఎదురు చూడాలి? దేవుని రాకడ కొరకు మనము ఎదురు చూసే వారిగా ఉండాలి. ఆ వచ్చే రాకడ సమయంలో మనము ఆయన ఎదురుగా ఎలా నిలబడాలన్నది దేవాలయ దేవుడు మనకు లేఖన భాగంలో తెలియజేశాడు. నీవు ఎలా స్వచ్ఛమైన వారిగా ఉంటావో అప్పుడు నిన్ను ఆయన ప్రేమతో తన దగ్గరికి తీసుకుంటాడు. ప్రేమైన వాళ్ళ రెండో రాకడ కొరకు మనము నిరీక్షణ కలవారిగా ఉండాలి. ఆ రెండో రాకడలో మనమందరం కూడా ఆయనతో పాటు ఆయన సన్నిధానానికి చేరేవారిగా ఉండాలన్నది దేవుని వాక్యము ప్రియమైన వాళ్ళ. అయితే దేవుని ప్రేమ ఎలా ఎళ్ళని పంచబడుతుందో ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళ. ఆయన 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళపడుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపము ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఇంకా పాపలుగానే ఉన్నాం. ఎవరైతే నేను పాపిని కాదు అని అంటాడో వాడు యథార్థవంతులు కాదని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. మనలో మనం చాలా మంది బయటికి కనబడడానికి ఎంతో ప్రేమ గలవారిగా, ఎంతో విశ్వాసురాలిగా కనబడుతూ ఉంటాం. అయితే మన అంతరాత్మలో మాత్రము
చాలా ఘోరమైన తప్పిదనాలు, చాలా ఘోరమైన నేరాలను మనము ఆలోచన చేస్తూ మన అంతరాల్లో మనము ఉంటాం ప్రేమైన వాళ్ళ. అయితే ఇక్కడ దేవాదేవుడు తెలియజేస్తున్నాడు, నీవు ఎలా ఉండాలి అంటే పాపులమై ఉన్నంత కొరకు దేవుడు నీ కొరకు మరణించాడు. ఆ మరణాన్ని బట్టి నీవు పరిశుద్ధపరచబడాలన్నది ఆయన కోరిక. ప్రేమైన వాళ్ళ, రోగి కొరకు వైద్యుడు రావాలి, కానీ ఆరోగ్యవంతుని కొరకు వైద్యుడు అవసరం లేదన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము నీవు రోగిగా ఉన్నావా లేక ఆరోగ్యవంతుడిగా ఉన్నావా? ఆరోగ్యవంతుడిగా నీవు ఉన్నట్లయితే నీకు ఎవరు అవసరము? దేవుడే అవసరం. ఎలాగైనా రోగంలో పడిపోకుండా నేను కాపాడడానికి వైద్యుడు అవసరమై ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అయితే మనము ఎల్లప్పుడూ రోగులుగా ఉంటూనే ఉన్నాము, కానీ స్వస్థతులుగా పూర్ణ ఆరోగ్యవంతులుగా మనము మారడము లేదు ప్రియమైన వాళ్ళు. నిజంగా ఆ దేవాదేవుని ప్రేమను బట్టి మనం ఎంతమంది పడుతున్నామో, ఆ స్వస్థతలో పూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటున్నామో ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాము. అలాగే చివరిగా ఒక వచనాన్ని చెప్పి వాక్యం ముగిస్తాను. ఇదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం ప్రేమైన వాళ్ళు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ప్రేమించే మనకు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన మనకు ప్రియమైన వారా మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. మనలో ఎంతమందిని ఈ వాక్యాన్ని విశ్వసిస్తున్నాం? ఆలోచన. అమ్మగారు ఒక్కరే చేయొచ్చారు, నా మిగతా వాళ్ళు ఎవరు కనపడ్డాడు. కొన్ని సమస్యలు కనపడుతున్నాయి అంటే స్వామే పొందుకున్నట్ల పూర్తిగా పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. ఆయన పిలువబడిన నీకు నాకు ప్రియమైన వారు సమస్తము సమకూడి జరిగితే ప్రేమ ఆయనలో ఉంది ప్రియమైన వారు. నీవు ఎన్నడైతే ఆయన్ను ప్రేమించి ఆయన ఎడల విధేయుడవై ఆయన చెప్పే ప్రతి కార్యము నీవు నెరవేరుస్తూ నీ ముందుకు సాగినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఆయన ప్రేమను ఎక్కువగా కైకొనాలి. ప్రేమించడము అని అంటే ఆయన చెప్పే ఆజ్ఞలను పాటించడమే, ఆయన ఆజ్ఞలకు విధేయుడుగా ఉండటమే ప్రేమించడం అంటే. మన కుమారుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే మన మాట వింటాడు. వినని వాడైతే మనల్ని ప్రేమించడం లేదన్నది విషయం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరైనా చూసేవారు కూడా తల్లిదండ్రుల మాట బిడ్డ వినలేదు అని అంటే ఏమంటారు? వారు తల్లిదండ్రుల ప్రేమ పొందుకునేవాడు కాదు, తల్లిదండ్రుల మీద ఆయన ప్రేమ కనబరిచేవాడు కాదు అని నిర్ధారణ తీర్పు తీర్చేవారుగా ఉంటాం. అయితే ఆయన స్వరూపమందు ఆయన పోలికలో పుట్టిన మనకు ప్రేమైన వాళ్ళ ఎదుటి వారి ఎడగా రూపం సరైనదిగా ఉండాలి. తీర్పు తీర్చకూడదు, అలాగే దూషించకూడదు. అందుకే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు అన్నది శ్రేష్టమైన మాటగా ఉంది. మనలో నరహత్య చేయకూడదు అంటే ఊరికి వాడిని చంపేయడమే కాదు, మాటలతో కూడా చంపకూడదన్నది దేవుని వాక్యం. హింసించకూడదన్నది వాక్యం. నిజంగా మనోభావాలు దెబ్బతీయకూడదన్నది రాజ్యాంగం కూడా చెప్తుంది. ప్రియమైన వాళ్ళ, మీ మనోభావాలను దెబ్బతీస్తే కూడా అదొక నేరంగా పరిగణించబడుతుంది. దేవాదేవుడు ఎంత స్పష్టంగా తన ప్రేమను నీ ఎడల నా ఎడల మన అందరి ఎడల కనబరుస్తున్నాడో గమనించండి ప్రియమైన వాళ్ళ. నిజంగా తన స్వరూపము తన కోరిక చొప్పిన పుట్టిన నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే ఎదుటి వారి తీర్పు నిన్ను బద్దుని చేయడం లేదు, ఎదుటి వారి దూషణకు నిన్ను బద్దునిగా చేయడం లేదు. సిగ్గులేని జీవితాన్ని నీవు గడుపుటకు కొన్ని ఆజ్ఞలను ఆయన ఇచ్చాడు. భయపడకుండా నీవు క్రైస్తవునిగా ముందుకు సాగుటకు కొన్ని ఆజ్ఞలను ఆయన నీకు ఇచ్చాడు. అలాగే నిత్య జీవం పొందుకోవడానికి, తిరిగి ఆయన దగ్గరికి నువ్వు రావడానికి, మరణాన్ని జయించడానికి కూడా ఆయన ఎన్నో క్రియలు జరిగి నీ ఎలా జరిగించాడు. తన అద్వితీయ కుమార్ని నీ మానవ రూపంలో మన మానవ రూపంలో ఈ లోకానికి పంపించాడు. ప్రియమైన వారు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమి అంటే దేవుని యొక్క శ్రేష్టమైన శాశ్వతమైన ప్రేమను మనం ఎంతమంది గమనిస్తున్నాము చూడండి.
ఏదోని తోటలో పోగొట్టుకున్న నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి ఆయన చాలా శ్రేష్టమైన కార్యాన్ని జరిగించాడు. అలాగే సిగ్గు భయం లేకుండా ఉండడానికి ఎన్నో ఆజ్ఞలు నీకు, ఎన్నో ప్రణాళికలు ఎలా ఆయన కనబరిచి ఉన్నాడు. అలాగనే మరణం నుండి జయించడానికి, సాతాన్ని ఎదిరించడానికి కూడా నీకు శక్తి కలిగిన ఆత్మను నీకు దేవాదేవుడు దయచేశాడు. ప్రేమైన వార అయితే మనం వీటన్నింటినీ జ్ఞాపకం పెట్టుకొని దేవుని యొక్క ప్రేమను మనము ఆయనకు కనపరచాలి అని అంటే ఆయన కూడా మనము ప్రేమించే వారిగా ఉండాలనేది దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రేమైన వార ఈ సమయం ఇచ్చిన ఆ దేవాదేవుని వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అందరికీ కూడా ప్రభుత్వంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన వార ఒక చిన్న ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. మీకందరికీ కూడా దేవుని ప్రేమ ఇప్పుడు చూసి ఉన్నారు. అయితే దేవునిపై మీ అభిప్రాయం ఏమిటి? చదువు వచ్చిన వారైతే పేపర్లో రాసివ్వండి, చదువు రాని వారైతే పక్క వారితో చెప్పి రాయించి ఇవ్వండి. ప్రశ్న అర్థమైందని ఆలోచన చేస్తున్నాను. ఎవరికైనా ప్రశ్న అర్థం కాలేదా? దేవునిపై మీ అభిప్రాయం ఏమిటి? దేవుడు అంటే మీరు ఏమని అనుకుంటున్నారు? ఎవరైనా సరే తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే ప్రేమైన వాళ్ళని ప్రార్థన చేసుకుని వాక్యం ముగించుకున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 తెలుస్తున్నాం తండ్రి. తండ్రి దేవ, నీ జీవవాక్యమైన కంఠాన్ని నాయన మేము జీవ ఫల వృక్షం తినకుండానైనా మాకు వివరించారు తండ్రి. ఆ జీవ ఫల వృక్షాన్ని నాయన గర్భంలో ఉండగా మేము మరణించినాయన ఏజని తోటలో నీ సమక్షంలోకి ప్రవేశించటకు కృప చూపుతున్న మీ ప్రేమని బట్టి వందనాలు తెలుస్తున్నాం తండ్రి దేవా. ఈ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలించినాయన, ఆ ప్రకారం మేము జీవించినాయన, మీకు విధేయులమైన మీ యొక్క గొప్ప ప్రేమను చుట్టుచున్న మాకు నాయన నిత్య జీవం దయచేయమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆ స్వస్థతలో పూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాము. ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాము. అలాగే చివరిగా ఒక వచనాన్ని చెప్పి వాక్యం ముగిస్తాను. ఇదే మీరు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. ప్రేమైన వారు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి ఎరుగుతున్నవని ఎరుగుదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ప్రేమించే మనకు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన మనకు ప్రియమైన వారా మేలు కలుగుటకై సమస్తము సమకూడి ఎరుగుతున్నవి. మనలో ఎంతమందిని ఈ వాక్యాన్ని విశ్వసిస్తున్నాం? ఆలోచించి అమ్మగారు ఒక్కరే చేయొచ్చారు, నా మిగతా వాళ్ళు ఎవరో కనపడ్డాడు. కొన్ని సౌందర్యులు కనపడుతున్నాయి అంటే స్వామే పొందుకున్నట్ల పూర్తిగా పొందుకున్న దేవుని స్తోత్రం కలుగుతున్నాయి. ఆయన పిలువబడిన నీకు నాకు ప్రియమైన వారు సమస్తము సమకూడి జరిగితే ప్రేమ ఆయనలో ఉంది. ప్రియమైన వారు, నీవు ఎన్నడైతే ఆయన్ను ప్రేమించి ఆయన ఎడల విధేయుడవై ఆయన చెప్పే ప్రతి కార్యము నీవు నెరవేరుస్తూ నువ్వు ముందుకు సాగినట్లయితే ప్రియమైన వారు, ఆయన ప్రేమను ఎక్కువగా కైకొనాలి. ప్రేమించడము అని అంటే ఆయన చెప్పే ఆజ్ఞలను పాటించడమే, ఆయన ఆజ్ఞలకు విధేయుడుగా ఉండటమే ప్రేమించడం అంటే. మన కుమారుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే మన మాట వింటాడు. వినని వాడైతే మనల్ని ప్రేమించడం లేదన్నది విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఎవరైనా చూసేవారు కూడా తల్లిదండ్రుల మాట బిడ్డ వినలేదు అని అంటే ఏమంటారు? వాడు తల్లిదండ్రుల ప్రేమ పొందుకునేవాడు కాదు, తల్లిదండ్రుల మీద ఆయన ప్రేమ కనబరిచేవాడు కాదు అనేది నిర్ధారణ తీర్పు తీర్చేవారుగా ఉంటాం. అయితే ఆయన స్వరూపమందు ఆయన పోలికలో పుట్టిన మనకు ప్రేమైన వాళ్ళ ఎదుటి వారి ఎడల రూపం సరైనదిగా ఉండాలి. తీర్పు తీర్చకూడదు, అలాగే దూషించకూడదు. అందుకే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదన్నది శ్రేష్టమైన మాటగా ఉంది. మనలో నరహత్య చేయకూడదనంటే ఊరికి వాడిని చంపేయడమే కాదు, మాటలతో కూడా చంపకూడదన్నది
దేవుని వాక్యము. హింసించకూడదన్నది వాక్యం. నిజంగా మనోభావాలు దెబ్బతీయకూడదన్నది రాజ్యాంగం కూడా చెప్తుంది. ప్రియమైన వాళ్ళ, మీ మనోభావాలను దెబ్బతీస్తే కూడా అదొక నేరంగా పరిగణించబడుతుంది. దేవాదేవుడు ఎంత స్పష్టంగా తన ప్రేమను నీ ఎడల, నా ఎడల, మన అందరి ఎడల కనబరుస్తున్నాడో గమనించండి ప్రియమైన వాళ్ళ. నిజంగా తన స్వరూపము, తన కోరిక చొప్పున పుట్టిన నిన్ను, నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే ఎదుటి వారి తీర్పుకు నిన్ను బద్దుని చేయడం లేదు. ఎదుటి వారి దూషణకు నిన్ను బద్దుడిగా చేయడం లేదు. సిగ్గులేని జీవితాన్ని నీవు గడుపుటకు కొన్ని ఆజ్ఞలను ఆయన ఇచ్చాడు. భయపడకుండా నీవు క్రైస్తవునిగా ముందుకు సాగుటకు కొన్ని ఆజ్ఞలను ఆయన నీకు ఇచ్చాడు. అలాగే నిత్య జీవం పొందుకోవడానికి, తిరిగి ఆయన దగ్గరికి నువ్వు రావడానికి, మరణాన్ని జయించడానికి కూడా ఆయన ఎన్నో క్రియలు చేసి నీ ఎలా జయించాడు. తన అద్వితీయ కుమార్ని నీ మానవ రూపంలో, మన మానవ రూపంలో ఈ లోకానికి పంపించాడు. ప్రియమైన వారు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే దేవుని యొక్క శ్రేష్టమైన, శాశ్వతమైన ప్రేమను మనం ఎంతమంది గమనిస్తున్నాము చూడండి. ఏదోని తోటలో పోగొట్టుకున్న నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి ఆయన చాలా శ్రేష్టమైన కార్యాన్ని జరిగించాడు. అలాగే సిగ్గు భయం లేకుండా నీవు ఉండడానికి ఎన్నో ఆజ్ఞలను, నీకు ఎన్నో ప్రణాళికలను ఎలా ఆయన కనబరిచి ఉన్నాడు. అలాగనే మరణం నుండి జయించడానికి, సాతాన్ని ఎదిరించడానికి కూడా నీకు శక్తి కలిగిన ఆత్మను నీకు దేవాదేవుడు దయచేశాడు. ప్రియమైన వార, అయితే మనం వీటన్నింటినీ జ్ఞాపకం పెట్టుకొని దేవుని యొక్క ప్రేమను మనము ఆయనకు కనపరచాలి అని అంటే ఆయన కూడా మనము ప్రేమించే వారిగా ఉండాలనేది దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైన వార, ఈ సమయం ఇచ్చిన ఆ దేవాదేవుని వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అందరికీ కూడా ప్రభుత్వం వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వార, ఒక చిన్న ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. మీకందరికీ కూడా దేవుని ప్రేమ ఇప్పుడు చూసి ఉన్నారు. అయితే దేవునిపై మీ అభిప్రాయం ఏమిటి? చదువు వచ్చిన వారైతే పేపర్లలో రాసివ్వండి, చదువు రాని వారైతే పక్క వారితో చెప్పి రాయించి ఇవ్వండి. ప్రశ్న అర్థమైందని ఆలోచన చేస్తున్నాను. ఎవరికైనా ప్రశ్న అర్థం కాలేదా? దేవునిపై మీ అభిప్రాయం ఏమిటి? దేవుడు అంటే మీరు ఏమని అనుకుంటున్నారు? ఎవరైనా సరే తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే ప్రియమైన వాళ్ళని ప్రార్థన చేసుకుని వాక్యం ముగించుకున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 తెలుస్తున్నాం తండ్రి. తండ్రి దేవ, నీ జీవవాక్యమైన కష్టాన్ని నాయన మేము జీవ ఫల వృక్షం తినకుండానైనా మాకు విలువించారు తండ్రి. ఆ జీవ ఫల వృక్షాన్ని నాయన గర్భంలో ఉండగా మేము మరణించినాయన ఏజని తోటలో నీ సమక్షంలోకి ప్రవేశించటకు కృప చూపుతున్న మీ ప్రేమని బట్టి వందనాలు తెలుస్తున్నాం తండ్రి. దేవా, ఈ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలించినాయన, ఆ ప్రకారం మేము జీవించినాయన, మీకు విధేయులమైన మీ యొక్క గొప్ప ప్రేమను చుట్టుచున్న మాకు నాయన నిత్య జీవం దయచేయమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.